అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అవకాశం ఇచ్చిండ్రు. ప్రధానమంత్రుల ముఖ్యమంత్రుల మధ్యలో ఒక సఖ్యత ఉండాలి, సమన్వయం ఉండాలి, అభివృద్ధి కోసం సహకారం ఉండాలన్న ఆలోచనతోటి చేసి అంటే చెప్పిన మాటలు. నేను నరేంద్ర మోడీ గారిని ఏం పొగిడినా నాకేం వార్డు మెంబర్ బీఫామ్ కూడా రాదు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ, మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మా 65 మంది శాసనసభ్యులు అనుకోబట్టి నేను ముఖ్యమంత్రిగా ఉన్నా. నేను రాజకీయ ప్రయోజనం కోసం నరేంద్ర మోడీ గారిని పెద్దన్న అనలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వారికి గుర్తు చేసిన మీరు పెద్దన్నగా బాధ్యత వహించండి అని. అందుకే మీ ద్వారా अकबर भाई आपको मैं ये गुजारिश कहना चाहता हूं, जो अमित शाह के खिलाफ, किशन रेड्डी के खिलाफ दरखास्त किया कांग्रेस पार्टी ने, हमारे उपाध्यक्ष जी निरंजन ने पुलिस स्टेशन में दरखास्त किए कि छोटे बच्चों को चुनाव में इस्तेमाल किए, उनके खिलाफ कार्रवाई शुरू करो बोल के हम लोग ने दरखास्त किए. वही दरखास्त के ऊपर एफआईआर हुआ. अमित शाह और किशन रेड्डी जी को अक्यूज्ड बनाए. बाद में पुलिस इंक्वायरी में जो वहां पर कार्यक्रम लिए उन लोगों को अक्यूज्ड बनाए, इन लोगों को उसमें से निकाले. तो हमारा पार्टी अमित शाह के खिलाफ, किशन रेड्डी के खिलाफ अब कोर्ट में हम कार्रवाई शुरू किए. तो इसीलिए हम लोग नहीं निकाले. जो पुलिस ऑफिसर्स जो चार्जशीट में निकाले, हम वो चार्जशीट के खिलाफ हम भी दरवाजा खटखटा रहे. तो इसीलिए ये जो आपको जो गलत फहमी हुआ वो गलत फहमी दूर कर दो. हम बड़े भाई कहा बोले तो राज को कुछ पैसे लाने के लिए कुछ परमिशन मूसी जो आपके अपना जो ओरिजिनल सिटी है उसको अच्छा तरक्की में ले जाने के लिए हम लोग को पूछे थे, मगर उससे बगल और कुछ नहीं है. तो इसीलिए हम लोग नीति से हम लोग चुनाव लड़ेंगे और आगे तेलंगाना को तरक्की करने के लिए हम लोग कोशिश करेंगे. ऑनरेबल स्पीकर सर, मैं यही बात कहना चाह रहा हूं, उन्होंने तो आपको सौतेला भाई समझ लिया है और सीएम साहब अभी पूरा बयान करे कि किस तरीके से मेट्रो आएगी, स्टेट गवर्नमेंट का शेयर, गवर्नमेंट ऑफ इंडिया का शेयर, सब 2 दिन पहले गवर्नमेंट ऑफ इंडिया क्या दे रही है क्या नहीं दे रही है उस पे बहस, रेजोल्यूशन. यही बोलते हुए बैठ जाऊंगा. क्या आपको यकीन है कि मिस्टर मोदी हैदराबाद मेट्रो ट्रेन के लिए देंगे पैसा? तो मैं आपसे करूंगा कि सर, मैं आपके जरिए आपसे कहूंगा कि अगर वो देते हैं तो बहुत अच्छा है, वो हमारा हक है, एहसान नहीं कर रहे हैं. लेकिन अगर नहीं भी देते हैं तब भी हम पुराने शहर में मेट्रो ट्रेन को चलाएंगे. मैं ये सुनना चाहता हूं आपसे. गौरव మళ్ళీ నేను వారికి మాట ఇవ్వదలుచుకున్నా. ఫెడరల్ సిస్టంలో యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి మనం రాబట్టుకోవాల్సిన నిధులు రాబట్టుకోవాల్సిందే, చేయాల్సిన ప్రయత్నాలు పూర్తిగా చేయాల్సిందే. వాళ్ళు ఇవ్వనంత మాత్రాన రాష్ట్ర అభివృద్ధి ఆగదు. చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వెరీ లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకు లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పీపీపీ మోడల్ నుంచి చేయడానికి ప్రైవేట్ ప్లేయర్స్ కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వారికి మాట ఇస్తున్నా, ఖచ్చితంగా వచ్చే 2029 ఎన్నికల లోపల ఓల్డ్ సిటీకి మెట్రో రైల్ నిర్మించి అదే మెట్రో రైల్లో ఎట్లయితే లండన్లో థేమ్ రివర్ను చూడడానికి డెవలప్మెంట్ కోసం అక్బరుద్దీన్ ఓవైసీ గారితో కలిసిపోయి చూసినో, ఇదే మెట్రోలో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో తిరుగుతాము. మేము హైదరాబాద్ ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని అబద్ధాలు చెప్పి మేము మోసం చెయ్యము. న్యూయార్క్ కరీంనగర్ని న్యూయార్క్ చేస్తా అని మేము చెప్పము. వరంగల్ని లండన్ సో వరంగల్ని లండన్ చేస్తామని, కరీంనగర్ని న్యూయార్క్ చేస్తామని, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని ఇట్లాంటి అబద్ధాలతో మేము కాలం వెళ్ళదీయము. తప్పకుండా మేము చేస్తాము. ఇప్పటి వరకు 100% చెప్పిన మాట మీద నిలబడ్డాం కాబట్టి ఇక్కడికి వచ్చిన భవిష్యత్తులో కూడా అదే మాట మీద నిలబడతాం.
1 minute. సాంబశివరావు గారు 1 minute. నేను మీ ద్వారా గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇక్కడ రిప్లై ఇవ్వాలా, శాసన మండలిలో కూడా రిప్లై ఇవ్వాల్సింది. నేను దయచేసి మీరు 2 గంటలు మాట్లాడినరు సార్. ఈరోజు సార్ నేనేమి కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఇవాళతో పాటు 2 రోజుల డిమాండ్స్తో పాటు అప్రాప్రియేషన్ బిల్ ఇంట్రడక్షన్స్తో పాటు అప్రాప్రియేషన్ బిల్ పాస్ కావడానికి మీరు పార్టీల సంఖ్యను అనుగుణంగా తీసుకొని సమయం కేటాయింపు చేసి ఆ సమయానికి అనుగుణంగా హౌస్ నడిపితే తప్ప పూర్తి స్థాయిలో చర్చకు అన్ని డిమాండ్స్ కూడా రాకుండా పోతాయి. మేము అన్ని డిమాండ్స్ పైన చర్చించడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు కూడా దయచేసి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, ఎందుకంటే మొత్తం వాడు అడగటానికి రేపు మళ్ళా డిమాండ్స్ పరంగా ఉంటుంది, అప్రాప్రియేషన్ బిల్ సందర్భంగా కూడా అనేక విషయాలు అడగొచ్చు. నేను మీ గురించి అడుగుతలేను సార్, మీరు మాట్లాడొచ్చు, కానీ దయచేసి తొందరగా మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు రిప్లై ఇవ్వడానికి మరి అందరు కూడా సభ్యులు సహకరించాలని కోరుతా ఉన్నా. సాంబశివరావు గారు. అధ్యక్ష నమస్కారం. ధన్యవాదాలు సార్ స్పీకర్ గారికి. ఎల్ఏ మినిస్టర్ గారు ఇప్పుడు చెప్పినారు సార్, మాకు కూడా అది సమ్మతమే సార్. అయితే సార్ దయచేసి నేను ఒక రిక్వెస్ట్, ఇవాళ జరిగిన బిజినెస్లో ఏ పక్షానికి ఎంతమంది సభ్యులు ఉన్నారు, తమరు ఎంత సమయం ఇచ్చినారో ఒక్కసారి తమరు తెప్పించుకొని చూసి హౌస్లో సభకు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను సార్. ఇది ప్రజలకు కూడా తెలియాలి సార్. మాకెంత వచ్చింది, ఎవరికెంత వచ్చింది, ఎవరికంత సార్. మీరు అందరికీ మీరు ఒక ఫాదర్ లాంటి వారు సార్. ఒక కొడుకును ఒక తిరిగా చూడకండి సార్, దయచేసి అందరినీ సమానంగా చూడాలని చెప్పి నా విజ్ఞప్తి సార్. ఇవాళ జరిగిన బిజినెస్ మీద ఎల్ఏ గారికి కూడా నా రిక్వెస్ట్, ఇవాళ జరిగిన బిజినెస్ మీద ఏ రాజకీయ పక్షానికి ఎంతమంది సభ్యులు ఉన్నారు, తమరు ఎంత సమయం ఇచ్చినారో దయచేసి సభకు తెలియజేయాలని చెప్పి నా రిక్వెస్ట్ సార్. సాంబశివరావు గారు వారు మాట్లాడడానికి ఇస్తాం. అధ్యక్ష నమస్కారం. మాట్లాడడానికి ఇస్తాం. వీరు ఇద్దరు కలిపి నేను మాట్లాడబోయే ముందే ఈ సమయాన్ని తీసుకొస్తున్నారని. ముందు నేను ఒక్కనే కదా, దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. నేను ఉండేది ఒక్కడనే, కానీ కొన్ని లక్షల మందికి ప్రతినిధిగా ఇక్కడ ఉన్నాను. మా నియోజకవర్గ ఓటర్సే కాదు, ఈ రాష్ట్రంలో పేద వర్గాలు, కార్మికులు అనేక మంది, మీకు టైం లేక కానీ దాదాపు 150 సంఘాల వారు నాకు వాళ్ళ బాధలు అప్లికేషన్ ద్వారా పర్సనల్గా వచ్చి మరీ ఇచ్చారు. అవన్నీ చదువుదామని తెచ్చుకున్నా, కానీ ఇప్పుడు ఈ వాతావరణం చూస్తే అంత సమయం దొరకదని భయం వేస్తుంది. అయినా మీరు సహృదయులు, సమస్యను అర్థం చేసుకుని అవకాశం ఇచ్చేటువంటి మంచి మనస్తత్వం కలిగిన వారు. కాబట్టి నేను ఏది మాట్లాడినా సరే కన్స్ట్రక్టివ్గా మన రాష్ట్ర ప్రగతికి దోహదకారిగా ఉండే విధంగా మాట్లాడతాను తప్పితే వివాదాలకి అటువంటి జోలికి నేను వెళ్ళను. అందువలన వారైనా మీరైనా దయచేసి నాకు మాత్రం కొద్దిగా అవకాశం కల్పిస్తే అందరికీ మంచిది. ముందు మీరు అడ్డుపడకపోతే వారు ఇస్తారు. ముందుగా ఈ బడ్జెట్ మీద మన అనేక మంది పెద్దలు మాట్లాడింది విన్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదో సామెత చెప్తారు, అన్న ప్రార్థన సమయంలోనే ఆవకాయతో భోజనం పిల్లవాడికి పెట్టినట్లుగా. ఆఫ్టర్ ఆల్ 6 నెలలు అయింది. నేను మొదటి మీటింగ్లో కూడా చెప్పాను, 1 సంవత్సరమైనా వాళ్ళకి గడువు ఇవ్వండి అని చెప్పి. 6 నెలలకే ఇక మొత్తం సర్వం కోల్పోయినట్లుగా, ఇక ఎందుకంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక ఈ ప్రభుత్వం పని అంతా అయిపోయినట్లుగా ఈ విధంగా మాట్లాడటం అనేది నాకెందుకో అర్థం కావట్లేదు. నేను ఆ ప్రభుత్వానికి సపోర్ట్ అని కాదు, నేను రియలిస్టిక్గా
రేషనలిస్టిక్గా లాజిస్టిక్గా నేను చెప్తున్నాను. తర్వాత మేము కూడా సమయం అన్న ప్రకారంగా వారు ఎంత చేస్తారో చేయలేరు తర్వాత చూసి మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఎప్పుడు ఇట్లాగే ఉండం, భయపడకండి, ఇట్లాగే ఉండం, సమస్యల పైన ఉంటాం. ఇప్పుడైతే మాకు వారి మిత్రులే, వారు బాగుండాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే వారి సపోర్ట్తో మేము గెలిచాం, మా సపోర్ట్తో వాళ్ళు గెలిచారు. వాళ్ళు చెడు చేయకూడదని మంచి చేయాలని కోరుకుంటాం. వాళ్ళు బాగుంటేనే బాగుండి వారు చెప్పిన హామీలన్నీ అమలు జరపాలని మేము కోరుకుంటాం. అందువలన ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది ఈ ప్రభుత్వం సక్సెస్ అవుతుంది. ఎందుకనంటే గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ వీడు చూశారు. గత ప్రభుత్వం ఏమేమి చేయలేకపోయిందో, ఏమి చెప్పి చేయలేకపోయిందో, దళిత బంధు కానీ లేకపోతే డబుల్ బెడ్రూమ్ కానీ లేకపోతే ఇంకేమేమి సమస్యలు చెప్పి ఫెయిల్ అయిందో అవన్నీ ఈ ప్రభుత్వం చూసింది. కాబట్టి ఆ తప్పులు చేయకుండా వీళ్ళు మంచిగానే జాగ్రత్తగానే ఉంటారని చెప్పి నేను ఉన్నాను. ఇవాళ చాలామంది ప్రజలు ఏం కోరుకుంటారంటే ఈ రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అంటే ఓటర్సు వారి పార్టీలు ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి మంచి జరిగితే వాళ్ళకి జరగాలని చెప్పి. అదేవిధంగా కొంతమంది ఏమో రాష్ట్రం ఎట్లా ఉన్నా సరే ఈ ప్రభుత్వం పోవాలి, వీళ్ళు ఏం చేయకూడదని కొంతమంది కోరుకుంటూ ఉంటారు. కానీ మేము మాత్రం ఇది తప్పులు జరగకుండా ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని, తప్పులు జరిగితే సూచనలు చేయాలని, మితిమీరిన జరిగితే నిలదీయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. అదే పద్ధతుల్లో ఇవాళ ఈ హెడ్స్కి సంబంధించి ఫైనాన్షియల్ హెడ్స్కి సంబంధించి అనేక ప్రశ్నలు రైజ్ చేశారు. అది మీ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి, మీరు ఎందుకు పెడుతున్నారు, ఎలా చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు వచ్చినటువంటి మన రిసీవ్